డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివార్డే లాజిక్స్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ మనం ఎస్టర్డే కూడా కొన్ని క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఆ రిమైనింగ్ క్వశ్చన్స్ మనకు ఫెబ్ 21-22 డేట్స్లో జరిగినటువంటి ఆ రిమైనింగ్ క్వశ్చన్స్ మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము మనం కొన్ని క్వశ్చన్స్ తీసుకొని చేస్తున్నాము. ఇవి కమింగ్ షిఫ్ట్స్లో ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో, అంటే కమింగ్ డేస్లో ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో, ఎందుకంటే వాళ్ళందరికీ ఈ వీడియోస్ ఫాలో అయినట్లయితే అసలు క్వశ్చన్స్ ఏ లెవెల్ ఆఫ్ డిఫికల్టీలో వస్తున్నాయి, ఏ ఏరియాస్ నుంచి వస్తున్నాయి, ఏ మోడల్స్ వస్తున్నాయి. ఎందుకంటే కమింగ్ షిఫ్ట్స్లో రాయబోయే వాళ్ళకి సేమ్ మోడల్స్ కూడా రిపీట్ అవ్వచ్చు. ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకని ప్రతి స్టూడెంట్ కూడా కమింగ్ షిఫ్ట్స్లో ఎవరైతే రాయబోతున్నారో వారందరూ కూడా ఈ వీడియోస్ పర్ఫెక్ట్గా వాచ్ చేసినట్లయితే సేమ్ క్వశ్చన్స్ సేమ్ మోడల్స్ కూడా రిపీట్ అవ్వచ్చు కాబట్టి ఖచ్చితంగా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండింగ్ యాన్యువల్లీ 22,500 rupees principal in 2 years if the rate of interest is 10% for the first year, 20% for the second year. సో ప్రిన్సిపల్ ఇచ్చినారు, మనకు అసలు ఇచ్చినారు 22,500 అని. ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఇచ్చారు. సో ఫస్ట్ ఇయర్కి ఏమో 10% ఇవ్వడం జరిగింది. సో 10%, 10% ఒక జీరో రిమూవ్ చేయాలి. అంటే ఎంత అవుతుంది? 2,250 రూపీస్ అవుతుంది. అప్పుడు మనకు అమౌంట్ ఎంత అవుతుంది? సో 24,750 రూపీస్ అవుతుంది. ఇది ఫస్ట్ ఇయర్. తర్వాత సెకండ్ ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారో 20% ఇచ్చారు. 10% అంటే ఒక జీరో రిమూవ్ చేయాలి. 20% అన్నప్పుడు 10% అంటే 2475 జీరో రిమూవ్ చేసిన తర్వాత 20% అంటే 2475 ప్లస్ 2475 అంటే ఎంత అవుతుంది? సో ఆల్మోస్ట్ మనకు 4950 వస్తుంది. అడిగింది ఏంటి ఇక్కడ? ఫైండ్ ద సిఐ, చక్ర వడ్డీ ఎంతో కనుగొనండి. ఇక్కడ కనుక్కుంటే మనకి ఏమొస్తుంది? ఇది యాడ్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది? అమౌంట్ వస్తుంది, మొత్తం వస్తుంది. కానీ అమౌంట్తో మనకు పని లేదు, మనకు కావాల్సింది ఇంట్రెస్ట్ మాత్రమే. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏమో 2,250, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏమో 4950. ఈ రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఈ 50 తెచ్చి ఇక్కడ యాడ్ చేస్తే ఏమవుతుంది? 5,000 అయిపోతుంది. 5,000కు 2,200 యాడ్ చేయాలి. సో 5,000కు 2,200 యాడ్ చేస్తే ఏమవుతుంది? 7,200 అవుతుంది. అంటే 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 7,200 అవుతుంది. నేనేం చేశానంటే ఇక్కడ 50 రూపీస్ తెచ్చి ఇక్కడ యాడ్ చేశాను. ఇది 5,000 అవుతుంది. 5,000 ప్లస్ 2,200 7,200. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 7,200. 20 persons take 15 days to complete a certain work, working 8 hours a day. To complete the same work in 4 days, working 10 hours a day, the number of persons required is what? 20 మంది వ్యక్తులు ఒక పని 15 రోజుల్లో చేయగలరు, రోజుకి 8 గంటల పని చేస్తే. మరి అది 4 రోజుల్లో పూర్తి అవ్వాలంటే రోజుకు 10 గంటలు చేస్తే ఎంతమంది వ్యక్తులు కావాలని అడుగుతున్నారు. మనం టైమ్ అండ్ వర్క్ చెప్పుకున్నప్పుడు ఒక యూనిటరీ మెథడ్ అని ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఇక్కడ పర్సన్స్ గురించి ఇచ్చాడు, అందుకని M1 తీసుకుంటాను. డేస్ గురించి ఇచ్చాడు, అందుకని D1 తీసుకుంటాను. అవర్స్ గురించి ఇచ్చాడు, H1 తీసుకుంటున్నాను. ఇక్కడ 2 గ్రూప్స్ ఉన్నారు కాబట్టి M1 D1 H1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 H2. M1 D1 H1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 H2. కొన్నిసార్లు ఎఫిషియన్సీ గురించి ఇస్తాడు, అప్పుడు మనం E1 E2 తీసుకుంటాం. కొన్నిసార్లు వర్క్ కూడా, అంటే ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేశారు కూడా ఇస్తారు, అప్పుడు మనం డివైడెడ్ బై W1 ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై W2 కూడా తీసుకుంటాం. సో ఇప్పుడు ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇవ్వని వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. సో M1 చూడండి, 20 మంది వ్యక్తులు, 15 days, డైలీ 8 hours. M2 మనం ఫైండ్ అవుట్ చేయాలి, 4 daysలో ఫినిష్ అవ్వాలంట, 4 daysలో డైలీ 10 hours చేస్తారంట. చూడండి జాగ్రత్తగా మీరు చూస్తే ఆల్ ఆఫ్ యూ. సో ఇక్కడ 40 ones are 4 into 10 అంటే 40 కదా. సో 42 hours అంటే 80 కదా. 42 hours అంటే 80 కదా. 8 10 ఉంది, 42 hours అంటే 80. అంటే M2 ఈజ్ ఈక్వల్ టు 2 into 2 4, 4 into 15, 4 into 15 అంటే 60. అంటే టోటల్ మనకి ఎంతమంది కావాలి? 60 మెంబర్స్ కావాలి. A television set marked at 17,500 is offered at 14,000. What is the discount percentage? MRP 17,500 ఉంది, దాన్ని 14,000కే సేల్ చేస్తున్నారు. అయితే డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత, రాయితీ శాతం ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు 17,500 ఉండేది 14,000కి ఇస్తున్నారంటే 3,500 డిస్కౌంట్ ఇచ్చినట్టు కదా. డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టు? 3,500 డిస్కౌంట్ ఇచ్చినట్టు. డిస్కౌంట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ MRP.
రాయితీ ఎప్పుడు కూడా మనము ప్రకటన వెల మీద లెక్కిస్తాం. ఎప్పుడు కూడా మనం దేని మీద లెక్కిస్తాం? ప్రకటన వెల మీద. డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ఎంఆర్పి. ఇది ఎంత శాతం అడుగుతున్నారు? ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే 35 వన్స్ ఆర్స్, 35 ఫైవ్స్ ఆర్స్ అంటే ఎగ్జాక్ట్గా 1/5. 35 ఫైవ్స్ ఆర్స్ 175, 30 ఫైవ్స్ ఆర్స్ 150, 5 ఫైవ్స్ ఆర్స్ 25, 25 ప్లస్ 150 175, ఎగ్జాక్ట్లీ 1/5. సో మీకు ఫ్రాక్షన్ టేబుల్ కూడా నేర్పించాను నేను, భిన్న పట్టిక నేర్పించాను. 1/5 అంటే 20%, 1/5 అంటే ఎంత? 20%. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 20%. మనకు రాయితీ శాతం అనేది 20%. అంటే మీకు ఇలా చూపించాలి, అర్థం కావాలి కాబట్టి ఇలా చెప్తున్నాను, కానీ అసలు ఎగ్జామ్లో డైరెక్ట్గా చెప్పేయచ్చు. 17,500, 14,000, 3,500 అనేది డిస్కౌంట్. 10% ఎంత? 1,750. 20% అంటే 3,500. చూస్తూనే పెన్ను పేపర్ లేకుండా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. సో మీకు అర్థం కావాలి కాబట్టి బోర్డు మీద చెప్తున్నాను అంతే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అటాక్ చేయాలి, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంటుంది. ఎగ్జామ్ వే ఆఫ్ అటాకింగ్ మంది ఎప్పుడు కూడా డైరెక్ట్ అప్రోచ్ ఉండాలి. ద రేషియో ఆఫ్ ద ప్రాఫిట్ ఆఫ్ A and B is 8:5. అండ్ వాట్ ఈస్ దర్ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇఫ్ ద టైం పీరియడ్ రేషియో ఈజ్ 5:3? ఇది పార్ట్నర్షిప్ క్వశ్చన్. ఇది మనకు భాగస్వామ్యాలు అంటాము. లాభాల నిష్పత్తి ఇచ్చాడు, కాల వ్యవధి నిష్పత్తి ఇచ్చాడు, పెట్టుబడుల నిష్పత్తి అడుగుతున్నాడు. మనందరికి కూడా ఒక రిలేషన్ తెలుసు. ఏమని తెలుసు? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, పెట్టుబడి ఇంటూ కాలం ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ అని. ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ రేషియో కావాలి, ఐ కావాలి. అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు వాట్? P/T. ఐ ఈజ్ ఈక్వల్ టు వాట్? P/T. ఈ రిలేషన్ గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ ప్రిన్సిపల్ అంటే ప్రాఫిట్ రేషియో ఎంత ఉంది? 8:5 ఉంది. టైం రేషియో ఎంత ఇచ్చాడు? టైం రేషియో 5:3 ఇచ్చాడు. ఈ నిష్పత్తి మనకు కావాలి. ఇవి ఏవి కూడా క్యాన్సిల్ అవ్వవు కదా. సో క్యాన్సిల్ అవ్వనప్పుడు ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది 24 అవుతుంది, ఇది 25 అవుతుంది. లేదా దీన్ని మీరు 15తో మల్టిప్లై చేస్తే, సో అంటే ఎల్సిఎం తీసుకొని 15తో మల్టిప్లై చేస్తే 5 3s ఆర్ 3 8s ఆర్ 24. 15తో మల్టిప్లై చేసినప్పుడు 3 5s ఆర్ 5 5s ఆర్ 25. అంటే వాళ్ళ యొక్క పెట్టుబడుల నిష్పత్తి, ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ రేషియో 24:25. నెక్స్ట్, ఏ షాప్ కీపర్ సెల్స్ అన్ ఐటమ్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 15% అండ్ యూజెస్ వెయిట్ విచ్ ఈస్ 20% లెస్. ఫైండ్ ఈజ్ యాక్చువల్ ప్రాఫిట్ పర్సంటేజ్. అతనికి నార్మల్గానే 15% లాభం వస్తుంది, అంతటితో ఊరుకోకుండా అతను వెయిట్ ఇచ్చేటప్పుడు 20% తక్కువ వెయిట్ ఇస్తున్నాడు. అయితే మొత్తం మీద అతనికి లాభ శాతం ఎంత అని అడుగుతున్నారు. నేను దీన్ని 1 kg సమ్ అనుకుంటున్నాను. 1 kg సమ్ అనుకుంటున్నాను. మనకి ఇచ్చేటప్పుడు 20% తక్కువ ఇస్తున్నాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 800 grams, 800 గ్రాముల యొక్క అమ్మిన విలువ దేనికి సమానము అంటే, ఇప్పుడు మన దగ్గర 15% ప్రాఫిట్ తీసుకుంటున్నాడు. జనరల్గా అయితే 1000 grams తీసుకుంటాం. 15% ప్రాఫిట్ కాబట్టి మనం కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1150 grams తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో 1000 grams కాస్ట్ ప్రైస్ ఉంటుంది, దానికి తోడు 15% ప్రాఫిట్ అంటే 150 grams ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు. అలా మనకు 1150 grams వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే మనకి ఇచ్చేది మాత్రం 800 grams, కానీ మన దగ్గర నుంచి కలెక్ట్ చేసేది 1150 grams పని. అంటే ఒకసారి మీరు చూస్తే ఇక్కడ 50 టేబుల్లో 50 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 50 23 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 50 టేబుల్లో క్యాన్సిల్ చేశాను. అంటే SP/CP ఈజ్ ఈక్వల్ టు SP/CP ఈజ్ ఈక్వల్ టు 23/16. అంటే ఒకసారి మీరు గమనిస్తే కాస్ట్ ప్రైస్ ఏమో 16, సెల్లింగ్ ప్రైస్ ఏమో 23. మనకు కావాల్సింది ప్రాఫిట్ పర్సంటేజ్, లాభ శాతానికి కనుగొనండి. ఎంత ప్రాఫిట్ వస్తుందని మనకు ఆల్మోస్ట్ 7 రూపీస్ లాభం వస్తుంది. ప్రాఫిట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ కాస్ట్ ప్రైస్. 7/16, 7/16, 1/16 అంటే మీకు 6.25 అని చెప్పాను. మరి 7/16 అంటే 7 × 6 42, 7 × 0.25 1.75, 42 ప్లస్ 1.75, సో 43.75. సో ప్రాఫిట్ రేషియో, ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది 43.75 అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 20. 20 కంటే తక్కువ ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఎన్ని? సో మీరు చూడండి, 1 to 100 అనేది మనకు ఎక్కువగా కూడా ప్రైమ్ నెంబర్స్ అడుగుతుంటారు ప్రధాన సంఖ్యలు. 1 to 100 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 1 to 100. సో 51 to
51 to 100 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, సారీ 10 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. సో 1 to 50 1 to 50 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 1 to 20 8 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఇవి మనకు లిస్ట్ తెలిస్తే వీటి మీద బేసిక్గా క్వశ్చన్ అడుగుతుంటారు. ఇప్పుడు 1 to 20 అడిగాడు కాబట్టి మీ ఆన్సర్ ఏమవుతుంది, 8 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అవి ఏంటో కూడా మనం రాసుకోవచ్చు కావాలంటే. 2 3 5 7 ఇది 1 to 10 ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ 11 13 17 19 ఇది 11 to 20 ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్. 1 to 10 4 ఉంటాయి, 11 to 20 4 ఉంటాయి. 1 to 20 మధ్యలో మనకు టోటల్గా 8 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. The radius of a cylinder is 7 centimeters and height it is 10 centimeters. Find the curved surface area. ఉపరితల వైశాల్యం అడుగుతున్నాడు, ప్రక్కతల వైశాల్యం అడుగుతున్నాడు. కర్వ్డ్ సర్ఫేస్ సిలిండర్ స్తూపం యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πrh అవుతుంది. 2πrh అవుతుంది. వాల్యూమ్ గిన్ అడిగినట్లయితే πr²h అవుతుంది. ఒకసారి టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుతుంటాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ వ్యూ అండ్ బాటమ్ వ్యూ. టాప్ వ్యూ πr², బాటమ్ వ్యూ ఆల్సో πr². ఒకవేళ టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగితే ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఘనపరిమాణం. ప్రక్కతల వైశాల్యం సంపూర్ణతల వైశాల్యం. ఇక్కడ ప్రక్కతల వైశాల్యం అడిగారు 2πrh. 2 into π అంటే 22/7. కొన్నిసార్లు ఆప్షన్స్ పైస్లోనే ఇస్తుంటాడు, అప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి. r అంటే 7 ఇచ్చున్నాడు, హైట్ మనకు 10 ఇచ్చున్నారు. 7కి 7 క్యాన్సిల్ అయిపోతుంది. 2 into 22 అంటే 44. 44 10 times 440. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 440. సో ఇక్కడ సింప్లిఫికేషన్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కొంచెం జాగ్రత్తగా చూస్తే ఒక ఆల్జిబ్రిక్ ఫార్ములాను ఫాలో అవుతుంది. ఒకవేళ మీకు ఆల్జిబ్రిక్ ఫార్ములా గిన్ గుర్తు రాకపోతే ఇలాంటి క్వశ్చన్ వదిలేసుకోవడం బెటర్, ఎందుకంటే వాటి మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. అంటే ఒకసారి గిన మీరు చూస్తే గిన అది ఏ ఫార్మేట్లో ఉంది అంటే a³ + b³ బై a² + b² - ab ఫార్మేట్లో ఉంది. ఇలా ఉన్నప్పుడు మన ఆన్సర్ ఏం చెప్తామంటే a + b అని చెప్తాం. ఇదే ఫార్మేట్లో మనం ఫ్యూచర్లో మిమ్మల్ని కమింగ్ షిఫ్ట్స్లో ఇలా కూడా అడగవచ్చు, a³ - b³ బై a² + b² + ab. అలా వచ్చినప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుందంటే సో a - b అవుతుంది. సో ఇప్పుడు ఇది అడిగారు, కమింగ్ షిఫ్ట్స్లో ఇది కూడా అడగొచ్చు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఇది. సింప్లిఫికేషన్లో ఈ ఆల్జిబ్రిక్ ఫార్ములా మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. మనం క్లాస్లో చెప్పేటప్పుడు కూడా చెప్పాం, దీని మీద డెఫినెట్గా క్వశ్చన్ వస్తుందని. సో ఒకసారి మీరు చూస్తే ఇది దీనికి అప్లికబుల్ అవుతుంది. బట్ కాకపోతే మీరు తొందరపడి ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అని తీసుకోవాలి, ఇక్కడ 0.8 అని తీసుకోవాలి. బి వాల్యూ ఎంత అని తీసుకోవాలి, 0.6 అని తీసుకోవాలి. అప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుంది 1.4 అవుతుంది. ఇది కూడా ఆప్షన్ ఉంటుంది, తొందరపడి 1.4 అని పెడతారు ఆన్సర్. కానీ 1.4 అనేది రాంగ్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అవుతుందంటే ఇక్కడ చూడండి 0.8 ఉంది, కానీ ఇక్కడ 0.08 ఉంది. అది గమనించాలి మీరు. ఇక్కడ కూడా 0.08 ఉంది. మరి 0.8 డిఫరెంట్, 0.08 డిఫరెంట్. అందుకని మనం ఏ వాల్యూను 0.8గా మనం డిసైడ్ చేస్తే బి వాల్యూను 0.6గా మనం డిసైడ్ చేస్తే మనము ఈ న్యూమరేటర్ని డినామినేటర్ని 100తో మల్టిప్లై చేస్తున్నాను. న్యూమరేటర్ని డినామినేటర్ని 100తో మల్టిప్లై చేస్తున్నాను. 100తో మల్టిప్లై చేయడం వల్ల ఇక్కడ ఒక డెసిమల్ మారుతుంది, ఇక్కడ ఒక డెసిమల్ మారుతుంది, ఇక్కడ ఒక డెసిమల్ మారుతుంది. అప్పుడు డినామినేటరు ఈ విధంగా ఉండదు. 100తో మల్టిప్లై చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ఇలా వస్తుంది, 0.8 ఇంటూ 0.8 అంటే ఒక 10తో ఇక్కడ మల్టిప్లై చేశాను, ఒక 10తో ఇక్కడ మల్టిప్లై చేశాను. ఇక్కడ ఎంత వస్తుంది 0.6 ఇంటూ 0.6 మైనస్ 0.8 ఇంటూ 0.6. 100తో మల్టిప్లై చేశాను. అప్పుడు 100తో డినామినేటర్ని ప్రతిదాన్ని మనం కామన్ తీసి మల్టిప్లై చేసాం కాబట్టి ఈ 100 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనం అనుకున్నటువంటి ఫార్ములాకి సూటబుల్ అవుతుంది కదా. ఎస్, ఇప్పుడు మన ఆన్సర్ ఏంటంటే 100 ఇంటూ a + b అవుతుంది. 100 ఇంటూ a + b అవుతుంది. 100 ఇంటూ a అంటే ఎంత 0.8, b అంటే ఎంత 0.6. అప్పుడు 1.4 ఇంటూ 100 140 ఆన్సర్ ఉంటుంది.
మీకు వచ్చిన ఎగ్జామ్లో ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఆప్షన్ 1.4 ఇస్తాడు, సెకండ్ ఆప్షన్ 140 ఇస్తాడు, థర్డ్ ఆప్షను 0.014 ఇస్తాడు, నాలుగో ఆప్షన్ ఇంకేదన్నా ఇవ్వచ్చు. ఆర్ యు క్లియర్ నాన్న? అదే ఈ ఎవరి ఆన్సర్ వాళ్ళకు ఉంటుంది, అందుకని చాలా కేర్ఫుల్గా మీరు ఆన్సర్ చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు. A pipe can fill a tank in 30 hours. Due to leakage, it will take 50 hours to fill it. How much time the leak alone to empty the tank? ఫిల్ చేసేది అయితే 30 గంటల్లో ఫిల్ చేస్తుందంట, ఏ ఒకటి అయితే 30 గంటల్లో ఫిల్ చేస్తుంది. మరి లీక్ ఉండడం వల్ల ఎక్కువ టైం పడుతుంది. ఎన్ని గంటలు పట్టింది? 50 గంటలు పట్టింది. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు ఇది ఒక ట్యాంక్ అనుకుందాం. ఓన్లీ ఫిల్లింగ్ పైప్ ఉంటే 30 గంటలు నిండుతుంది. కానీ లీక్ను కూడా మనం ఒక పైప్గా కన్సిడర్ చేస్తాం, అంటే ఇక్కడ ఫిల్ చేస్తుంది, ప్యారలల్గా ఇది ఎంటీ చేస్తుంది. దీనివల్ల మనకు 50 అవర్స్ పట్టింది. దీనివల్ల మనకి ఎన్ని అవర్స్ పట్టింది? 50 అవర్స్ పట్టింది. క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే లీక్ మాత్రమే ఉన్నట్లయితే, అంటే ఈ కాలేజ్ చేసేది మాత్రమే ఉన్నట్లయితే ఎన్ని గంటలలో కాలేజ్ చేస్తుంది? ఇది క్వశ్చన్. అంటే ఎగ్జామ్లో ఇలా డయాగ్రామ్స్ వేయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను అంతే. సో 30కి 50కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 150 అవుతుంది. అంటే దీని ద్వారా మనకు 5 లీటర్స్ వస్తాయి. 50 ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. అంటే ఒకసారి మీరు గమనిస్తే జాగ్రత్తగా, ట్యాంక్లోకి ఏ ద్వారా 5 లీటర్స్ వస్తున్నాయి, కానీ ట్యాంక్లో చూస్తే 3 లీటర్సే ఉంటున్నాయి. అంటే బి ద్వారా ఎన్ని ఎంటీ అవుతున్నట్టు? 2 ఎంటీ అవుతున్నట్టు. అంటే ఏ ద్వారా 5 వస్తున్నాయి, బి ద్వారా 2 వెళ్తున్నాయి, అప్పుడు ట్యాంక్లో 3 లీటర్స్ ఉంటున్నాయి. అంటే ఇప్పుడు బి నిమిషానికి మనకు 2 లీటర్స్ ఖాళీ చేస్తే, మొత్తం గంటకి 2 లీటర్లు ఖాళీ చేస్తే మనకు మొత్తం 150 లీటర్స్ కదా. సో 150/2 అంటే ఎంత వస్తుంది? 75 అవర్స్ పడుతుంది. అంటే బి ఆ ట్యాంక్ మొత్తాన్ని ఖాళీ చేయడానికి 75 అవర్స్ పడుతుంది. దీన్ని మీరు ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. నేను 6th రూల్ అని ఒకటి చెప్పుంటాను మీకు, xy/y-x అని. దాన్ని కూడా అప్లై చేయొచ్చు, ఎందుకంటే బి కావాలి. ఏబిలో నుంచి ఏం తీసేస్తే బి వస్తాడు, అలా సబ్ట్రాక్ట్ చేస్తే వస్తాడు అన్నప్పుడల్లా మనము ఈ యొక్క రూల్ని అప్లై చేస్తూ ఉంటాం. సో ఏం చేస్తాం? 30 × 50/30 సో 50 - 30 అంటే 20 వస్తుంది. ఓకే, ఇది 1500 వస్తుంది. 1500/20 అంటే 75 వస్తుంది. సేమ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇలా ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు బార్మాస్ రూల్ అప్లై చేస్తాం. ముందు బార్లో ఉన్నదాన్ని కంక్లూడ్ చేస్తాం. 7 + 4 అంటే ఎంత అవుతుంది? 11 అవుతుంది. అంటే దీని వాల్యూ 11. 25 లోంచి 11 తీసేస్తే 14 వస్తుంది. 25 లోంచి 11 తీసేస్తే ఎంత వస్తుంది? 14 వస్తుంది. 29 లోంచి 14 తీసేస్తే ఏమొస్తుంది? 15 వస్తుంది. 36 లోంచి 15 తీసేస్తే ఏమొస్తుంది? 21 వస్తుంది. అంటే 45 - 21 అంటే మనకి ఎంత వస్తుంది? 24 వస్తుంది ఆన్సర్. ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్స్ కంక్లూడ్ చేయాలి, దాని తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ కంక్లూడ్ చేయాలి, దాని తర్వాత స్క్వైర్ బ్రాకెట్స్ కంక్లూడ్ చేయాలి. సో మనకి వి బార్మాస్ అంటాం దాన్ని మనం. వి బార్మాస్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బేస్ చేసుకుని కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వి అంటే వెర్నాక్యులం అని అర్థం, అంటే బార్, అండర్ బార్. సో బార్లో ఉన్నటువంటి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ కన్క్లూడ్ చేయాలి. అండర్ బార్లో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ ఫస్ట్ కన్క్లూడ్ చేయాలి. బి అంటే ఆర్డర్ ఆఫ్ బ్రాకెట్స్. సో బ్రాకెట్స్ని ఒక ఆర్డర్లో మనం కన్క్లూడ్ చేయాలి. ఆర్డర్ ఆఫ్ బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్ని కూడా మనం ఒక ఆర్డర్లో కన్క్లూడ్ చేయాలి. ఒక ఆర్డర్లో ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్ని కన్క్లూడ్ చేయాలి, దాని తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ని కన్క్లూడ్ చేయాలి, దాని తర్వాత స్క్వైర్ బ్రాకెట్స్ని కన్క్లూడ్ చేయాలి. ఈ ఆర్డర్లో మనం కన్క్లూడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఓ అంటే ఓఎఫ్ ఆఫ్ అని అర్థం. ఇంగ్లీష్లో ఓఎఫ్ ఆఫ్ అని ఇస్తేనే ముందు మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే ఓఎఫ్ ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ సింబలే, కాకపోతే ఓఎఫ్ ఆఫ్ అని ఇంగ్లీష్లో రాసి ఉంటే మల్టిప్లికేషన్ అప్లై చేస్తాం. ఇక్కడ ఎం అన్నా సరే మల్టిప్లికేషనే, కాకపోతే ఈ రెండు ఉన్నప్పుడు దీనికి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇంగ్లీష్లో ఓఎఫ్ ఆఫ్ అని ఇచ్చిన దానికి ప్రిఫరెన్స్ ఇస్తాం. డి అంటే డివిజను, ఓకే, ఏ అంటే అడిషను, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. సో ఈ రూల్ బేస్ చేసుకుని ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. 72 men can make 720 tables in 24 days. In how many days will 12 men make 660 tables? మనం ఇలాంటి క్వశ్చన్ కూడా డిస్కస్ చేశాము. 72 మంది 24 రోజుల్లో 720 టేబుల్ తయారు చేయగలరు.
12 మంది 660 బల్లాలను ఎన్ని రోజుల్లో సో తయారు చేయగలరు? ఒకసారి మీరు చూడండి, పర్సన్స్ గురించి ఇచ్చాడు ఇక్కడ M1, డేస్ గురించి ఇచ్చారు D1/W1. మీకు చెప్పాను యూనిటరీ మెథడ్లో మనం ఫస్ట్ రూల్ ఇదే చెప్పుకుంటాం. M1 D1 H1 E1/W1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 H2 E2/W2 అని. ఇచ్చినటువంటి వేరియబుల్స్ మధ్య రిలేషన్ రాసుకుంటాం, ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, అన్నోన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈజ్ ఈక్వల్ టు M2 D2/W2. ఒకసారి చూడండి, M1 72 మెన్, ఎన్ని డేస్? 24 డేస్. ఎన్ని టేబుల్స్? 720 టేబుల్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు M2 12 మెన్, ఎన్ని డేస్ అన్నాడు? D2ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. W2 660 టేబుల్స్. 72కి 72 క్యాన్సిల్ అయిపోతుంది, 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. 6 టేబుల్లో 6 2s ఆర్ 6 11s ఆర్ 2 1s ఆర్ 2 12 టైమ్స్. సో 11 12 టైమ్స్ ఎంత? 132. సో ఎన్ని డేస్ పడుతుంది? 132 డేస్ పడుతుంది. ఎన్ని డేస్ పడుతుంది? 132 డేస్ పడుతుంది. ద రేడియస్ ఆఫ్ ద స్పీర్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 50%. వాట్ పర్సెంట్ వాల్యూమ్ విల్ ఇంక్రీజ్? అంటే వ్యాసార్థం 50% పెరిగితే ఘన పరిమాణం ఎంత శాతం పెరుగుతుందని అడుగుతున్నారు. ఘన పరిమాణము సో ఎంత శాతం పెరుగుతుందని అడుగుతున్నారు? ఘన పరిమాణం. సో ఘన పరిమాణం ఎంత శాతం పెరుగుతుందని అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ స్పీర్ యొక్క వాల్యూమ్ అంటే ఘన పరిమాణము అంటే 4/3 πr3. ఎంత? 4/3 πr3. ఈ 4/3 πలో πr3లో 4/3 π అనేది కాన్స్టెంట్. దాంతో దాన్ని మనం సో టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. r3 r 50% పెరుగుతుంది కాబట్టి r³ ఉంది కాబట్టి 3 టైమ్స్ మనం 50% ఇంక్రీజ్ చేయాలి. సో ఒరిజినల్ ఘన పరిమాణం మనకి ఎంత ఉందో తెలియదు కాబట్టి 100 అనుకుంటున్నాను. సో 50% ఫస్ట్ ఇంక్రీజ్ చేస్తే మనకు ఎంత వస్తుంది? 150 వస్తుంది. అలా 3 టైమ్స్ ఇంక్రీజ్ చేయాలి, 3 సైకిల్స్ వేయాలి, మళ్ళీ 50% తీసుకోవాలి. 50% హాఫ్ కదా, 75. అప్పుడు ఎంత అవుతుంది? 225 వస్తుంది. మళ్ళీ 50% ఇంక్రీజ్ చేయాలి, మళ్ళీ హాఫ్ కదా, దీంట్లో హాఫ్ కదా, అంటే 112.5 వస్తుంది. మనకి ఎంత ఘన పరిమాణం ఎంత పెరుగుతుంది? ఓకే, ఇది యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 337.5. అంటే 100 కాస్త 337.5 ఏంటంటే ఓవరాల్గా ఎంత పెరిగినట్టు? 237.5% పెరిగినట్టు. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? 237.5 అనేది మీ ఆన్సర్ అవుతుంది. అంత శాతం పెరుగుతుంది. ఒకవేళ మనకి ఏదైనా ఫార్ములాలో r² వస్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మనం 2 సైకిల్సే తీసుకుంటాం. ఓన్లీ r ఉందనుకోండి, డైరెక్ట్గా 50% అని చెప్పేస్తాం ఆన్సర్. ద రేషియో ఆఫ్ LCM ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 24:25 అండ్ దర్ HCF ఈజ్ 3. ఫైండ్ దర్ LCM. సో ఇక్కడ మనకు 2 నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చున్నారు 24:25 అని. వాడి యొక్క గసాబా 3 అయితే కసాగి ఎంత అని అడుగుతున్నారు. ఆ 2 నెంబర్స్ మనము ఈ మోడల్లో మనం ఎస్టర్డే కూడా డిస్కస్ చేసాం. అంటే ఈ మోడల్ క్వశ్చన్ అడుగుతున్నారు ఖచ్చితంగా, ప్రతి షిఫ్ట్లో కూడా వస్తుంది ఈ క్వశ్చన్ ఈ మోడల్లో. అందుకని మీకు చెప్తున్నాను, అంటే క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి, మీరు గమనించాలి ఇది. ఆ నెంబర్స్ మనం 24x 25x అనుకోవచ్చు. ఈ రెండు ఏ టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి? ఎక్స్ అనే టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. అంటే HCF అనేది ఎక్స్ అవుతుంది, ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. LCM కావాలి, మనకేం కావాలి? LCM కావాలి. ఈ రెండు ఎక్స్ అనే టేబుల్లోనే పోతాయి. స్మాలెస్ట్ నెంబర్ 24 టైమ్స్ పోతుంది. అంటే 24 × 25x, 24 × 25x అనేది LCM అవుతుంది. అప్పుడు మనకు 24 × 25x అంటే ఎంత? 600x అవుతుంది. LCM 600x అవుతుంది. కానీ x అంటే 3 కదా మనకి ఇక్కడ. అప్పుడు LCM ఎంత అవుతుంది? 1800 అవుతుంది. LCM ఎంత అవుతుంది? 1800 అవుతుంది. సో మీ ఆన్సర్ 1800 అవుతుంది. ద రేషియో ఆఫ్ ద పర్సెంటేజ్ ఆఫ్ P and Q is 3:4. After 10 years, this ratio will be 5:6. The percentages of Q is what? P మరియు Q యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 3:4. 10 సంవత్సరాల తర్వాత ఈ నిష్పత్తి 5:6గా మారుతుంది. Q యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతున్నారు. చూడండి, ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే 3:4 అనేది ప్రజెంట్ Pది Qది. 10 years తర్వాత 10 సంవత్సరాల తర్వాత మీరు చూసినట్లయితే అది 5:6గా మారిపోయింది. అంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయినాయి? 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయినాయి. ఇక్కడ కూడా ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయినాయి? 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయినాయి. ఈ 2 పార్ట్స్ దేని వల్ల ఇంక్రీజ్ అయినాయి చెప్పండి? 10 years వల్లే కదా. ఈ 10 years వల్లే కదా. అంటే 2 పార్ట్స్ 10 years అయితే ఈచ్ పార్ట్ 5 years అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది Q యొక్క ప్రస్తుత వయసు.
సో క్యూ యొక్క ప్రస్తుత వయసు అంటే 4 పార్ట్స్ కదా, 4 ఇంటూ 5 ఇయర్స్ అంటే, సో 4 ఇంటూ 5, సో 4 ఇంటూ 5 ఎంత అవుతుంది, 20 ఇయర్స్ అవుతుంది. అంటే క్యూ యొక్క ప్రజెంట్ వయసు, ప్రజెంట్ ఏజ్. సో క్యూ ప్రజెంట్ ఏజ్ విల్ బి 20 ఇయర్స్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ రాడ్ దట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ఏ రూమ్? 10 మీటర్స్ లాంగ్, 8 మీటర్స్ బ్రాడ్, 6 మీటర్స్ హై. సో ఇక్కడ లాంగెస్ట్ రాడ్ అంటున్నాడు. ఒక రూమ్లో లాంగెస్ట్ రాడ్, అతి పొడవైనటువంటి మనము రాడ్ని మనం పెట్టగలగాలి. ఏ డైరెక్షన్లో పెట్టగలం ఒక రూమ్లో? సో కర్ణం వెంబడి పెట్టగలం, డైగోనల్ వెంబడి పెట్టగలం. రూమ్ అంటే ఇట్స్ లుక్ లైక్ ఎ క్యూబాయిడ్, దీర్ఘఘనాకారంలో ఉంటుంది. సో మరి దీర్ఘఘనాకారంలో ఉన్నటువంటి డైగోనల్ ఫార్ములా ఏంటి? అండర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఓకే, సో ఎల్ స్క్వేర్ అంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ? ఎల్ స్క్వేర్ అంటే, సో మనకి ఎల్ ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు అంటే 100 వస్తుంది. బి స్క్వేర్ అంటే 64 వస్తుంది. సో హెచ్ స్క్వేర్ అంటే 36 వస్తుంది. అంటే 36 ప్లస్ 64 అంటే 100, 100 ప్లస్ 100 200 అవుతుంది. అంటే అండర్ రూట్ ఆఫ్ 200 అంటే ఇప్పుడు దీన్ని ఇలా రాయొచ్చా? 10 రూట్ 2 అని రాయొచ్చా? ఎస్. దాన్ని 2 ఇంటూ 100 రాయొచ్చు. 100 బయటకు వస్తే 10 అవుతుంది. అంటే లాంగెస్ట్ రాడ్ యొక్క లెంత్ ఎంత అవుతుందంటే, పొడవు ఎంత అవుతుందంటే 10 రూట్ 2. 10 రూట్ 2 అనేది మన ఆన్సర్గా చెప్పొచ్చు. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటి ఎన్ని క్వశ్చన్స్ కూడా ఎస్ఎస్సి జీడి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్. సో కమింగ్ షిఫ్ట్స్లో ఎవరైతే రాయబోతున్నారో ఎగ్జామ్స్, మీరు పర్ఫెక్ట్గా వీటిని ఫాలో అయినట్లయితే సేమ్ మోడల్స్ రిపీట్ అవ్వచ్చు, సేమ్ ఏరియాస్లో క్వశ్చన్స్ అడగవచ్చు, సేమ్ క్వశ్చన్స్ కూడా రిపీట్ అవ్వచ్చు. కాబట్టి ఈ వీడియోస్ని మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయినట్లయితే డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.